నిశ్శబ్దంలోని విచిత్రం ఏమిటంటే అది మూర్ఖత్వంలా కనిపిస్తుంది, కానీ నిశ్శబ్ద వ్యక్తి ఎప్పుడూ మూర్ఖుడు కాదు. తనను ఎవరూ గుర్తించలేరని చలా ఎప్పుడూ అనుకుంటుంది, జో ఎప్పుడూ దాక్కోదు. హక్కును తీసివేయడం హక్కును తీసివేయదు. హక్కు ఉన్న వ్యక్తికి ప్రకృతి ద్వారా ఇవ్వబడింది, కానీ ప్రతిదీ తీసివేయబడిన వ్యక్తి అతని నుండి తీసివేయబడతాడు. ఒకరి జేబు కట్ చేసి ఎంకరేజ్ చేయడం ఉదారంగా కాదు, అది స్వీయ భ్రమ. మంచి చేస్తే నదిలో పారేయండి, మంచి చేసేవాడిని నదిలో పడేస్తారని విన్నాం. మౌలా ఎప్పుడు అన్నాడు, మీరు ఎవరికి మేలు చేస్తారో అతని చెడును నివారించండి. మన బట్టల నుండి తిండి వరకు అన్నీ నాగరికమే, మనం మాత్రమే అనాగరికం. ఒక ఫకీరు కూడా 10 నోటు తీసుకోడు మరియు మసీదు విరాళాల పెట్టెలో పెట్టి ఇమాం మరియు మౌజిన్ యొక్క పనిని మేము ఒక ముఖ్యమైన విధిగా భావిస్తాము. జుట్టు తెల్లబడింది మరియు గుండె నల్లగా ఉంది. సమాజంలో ప్రార్థనలు చేస్తారు, కానీ వారు ముఖాలపై వ్రాసిన బాధను చదవలేరు. ప్రతి ఒక్కరికి గౌరవం కావాలి, కానీ ఎవరూ ఇవ్వడానికి ఇష్టపడరు.